దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషులను వేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న 5 దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఇక జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధతో కూడిన ధర్మాసనం దోషులందరికీ కూడా ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి దిల్సుఖ్ నగర్ జంట పెళ్లిళ్ల కేసులో హైకోర్టు సంచలనం తీర్పిచ్చింది. గతంలో ఎన్ఐఏ కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దోషులందరికీ ఉరిశిక్ష విధించాలి, ఉరిశిక్ష సరైందే అంటూ ఏదైతే గతంలో తీర్పిచ్చిందో దాన్ని సమర్థిస్తూ హైకోర్టు కూడా ఈరోజు హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఉన్న రెండు ప్రాంతాల్లో టిఫిన్ బాక్స్లో బాంబు పెట్టి పేల్చడం జరిగింది. మనకు తెలిసిన విషయం. అది దేశవ్యాప్తంగా ఎంత సంచలనమైందో మనకు తెలిసిందే. ఒకటి మిర్చ్ పాయింట్ వద్ద, మరొకటి బస్ స్టాప్ దగ్గర రెండు బాంబులు కూడా నిమిషాల వ్యవధిలోనే పేల్చడం జరిగింది. ఆల్మోస్ట్ 18 మంది దాకా అందులో అక్కడిక్కడ చనిపోయారు. దాదాపు 130 మందికి పైగా గాయాలయ్యాయి. ఇప్పటికీ కూడా ఆ విక్టిమ్స్ ఇప్పటికీ బాధపడుతున్నారు. సో ఆల్మోస్ట్ 2013 ఫిబ్రవరి 21 జరిగితే 12 సంవత్సరాల తర్వాత ఈ తీర్పు హైకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. అంటే 2016 డిసెంబర్ 13నే యాక్చువల్లీ ఎన్ఐఏ కోర్టు తీర్పిచ్చింది దోషులందరికీ ఉరిశిక్షించాలని. సో ఆల్మోస్ట్ ఆ కోర్టు తీర్పు ఏదైతే ఎన్ఐఏ కోర్టు తీర్పిచ్చిందో ఆ తీర్పును సవాల్ చేస్తూ దోషులందరూ కూడా హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టులో ఇప్పటివరకు విచారణ కొనసాగుతుండడం, వాయిదాలు పడుతూ ఫైనల్గా జడ్జిమెంట్ అయితే వచ్చింది. 5 ఉరే సరైందంటూ ఆ కోర్టు ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టు ధర్మాసనం ఎవరైతే జస్టిస్ లక్ష్మణ్, శ్రీసుధ వీళ్ళిద్దరు ద్విసభ్య ధర్మాసనం స్పష్టమైన తీర్పిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో అర్హులు కాదు, ఈ విధంగా మా హత్యాకాండకి పాల్పడటం అనేది సొసైటీలో సభ్య సమాజంలో ఉంటూ ఈ విధంగా ప్రవర్తించడం సరికాదనేది చెప్తూ కోర్టు చేస్తూ సాక్ష్యాధారాలు పూర్తిగా వాదనలు మొత్తం విన్న తర్వాత ఒక జడ్జిమెంట్ని పాస్ చేయడం జరిగింది. ఇక వీరిలో A1 బత్కల్ రియాజ్ ఎవరైతే ఉన్నారో అతను ఇప్పటికీ పరారీలో ఉన్నారు. సో A2గా అజ్దుల్లా అఖ్తర్, A3గా జియావుర్ రెహమాన్, ఇతర పాకిస్తాన్ చెందినటువంటి టెర్రరిస్టు, అంటే స్లీపర్ సెల్లాగా అనుకోవచ్చు. A2 అజ్దుల్లా అఖ్తర్, ఇతను యూపీకి చెందిన ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి. అలానే A4 తహసీన్ అఖ్తర్ హసన్, అదేవిధంగా A5 మహమ్మద్ యాసిన్ బత్కల్, A6 అజాజ్ షేక్ సమీర్ అర్మాన్, ఇతను మహారాష్ట్ర చెందినటువంటి వ్యక్తి. వీళ్ళు 5 వీళ్ళు మొత్తం 6కి యాక్చువల్గా ఇప్పుడు వేసింది అయితే 5 ఉరిశిక్ష. ఎవరైతే పరారీలో ఉన్నారో బత్కల్ రియాజ్ అనే వ్యక్తి, అతను వన్స్ నెక్స్ట్ కోర్స్ డ్యూ కోర్స్ ఏదైతే ఉంటుందో, అంటే వన్స్ దొరికిన తర్వాత డ్యూ కోర్స్ ఏదైతే ఉందో దాన్ని అతన్ని అదుపులో తీసుకోవడం, నెక్స్ట్ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో మళ్ళీ ఆ ప్రాసెస్ చేసి అతనికి ఇదే విచారణ జరిపించి ఉరిశిక్ష పడేలా చేసేందుకు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఎవరైతే 5 ఉన్నారో 5 మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిన అత్యంత దారుణంగా హత్యాకాండకు పాల్పడి మారణహోమం సృష్టించిన వ్యక్తులకి బతికి జీవించే హక్కు లేదన్నట్టుగా జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఒక 12 ఏళ్ళ తర్వాత వచ్చిన జడ్జిమెంట్ కొంత రిలీఫ్గానే భావించాల్సి, అఫ్కోర్స్ జస్టిస్ కొంచెం డిలేడ్ అయినా సరే డినైడ్ కాలేదు కాబట్టి కొంత వెల్కమింగ్ పరిణామంగానే భావించాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా ఇది ఒక వెల్కమింగ్ ఆస్పెక్ట్గా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.